హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మల్లెపూల మొక్క గురించి అండి. మల్లె పువ్వులు చెట్టు నిండా పూయాలి, ప్రతిరోజు పూయాలి, సీజన్ అయిపోయిన తర్వాత కూడా పూయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మల్లెపూల మొక్క అండి. మల్లెపూల మొక్క నాకు థర్డ్ క్రాప్ స్టార్ట్ అయిపోయిందనమాట, మూడోసారి. మామూలుగా అయితే మల్లెపూలు ఎండాకాలంలోనే పూస్తూ ఉంటాయి అనుకుంటారు, కాదండి. మనం తీసుకునే జాగ్రత్తల వల్ల సంవత్సరం పొడవునా పూస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి వర్షాకాలము, జూలైలో కూడా అడుగు పెట్టేశాము, అయినా కూడా పువ్వులు అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోలేదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు పువ్వులు పూసిన కొమ్మలన్నీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక కొమ్మకు ఒకసారి పూసిందంటే మళ్ళీ పుయ్యవన్నమాట. కొత్త చిగుళ్ళు రావాలి, మొగ్గలు రావాలంటే కంపల్సరిగా కొమ్మలను అయితే కట్ చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఈ వర్షాకాలమైనా సరే కనీసం కొంచెం ఎండొచ్చే ప్లేస్లో అయినా పెట్టండి. ఇలా పెట్టడం వల్లే పూలు పూస్తాయండి. మరీ నీడలో పెట్టేసినా సరే మా పువ్వులు అనేది రాదు, మొక్క హెల్తీగా ఉంటుంది కానీ పువ్వులు అనేది పూయదు. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ విషయానికి వచ్చేస్తే మనం మల్లె మొక్కకి వాటర్ అసలు అవసరం లేదు. 2 డేస్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. మనం వాటర్ ఎక్కువ ఇచ్చాము అంటే మాత్రం ఆకులు ఎక్కువ వస్తాయి, పువ్వులు మాత్రం తక్కువ వస్తాయి. కాబట్టి వాటర్ అయితే సాయిల్ చెక్ చేసుకొని ఇవ్వాలి. ఇలా తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకండి అస్సలు. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా మట్టిలో ఏమన్నా అడుగున ఏమన్నా ఆకులు కానీ పువ్వులు కానీ ఏమన్నా ఉన్నా సరే తీసేసుకోండి వెంటనే. మీకు చూపిస్తున్నా చూడండి ఫంగస్ ఎలా ఉందో. ఇదే ఫంగస్ కుండీలోకి వెళ్ళి కూడా మొక్క చనిపోతుంది. ఏ మొక్క అయినా సరే ఉండి ఉండి సడన్గా చనిపోతుంది అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే చనిపోతుందండి. అస్సలు మామూలుగా అయితే అసలు చనిపోవు, మనం తీసుకుంటుంటే జాగ్రత్తలు. ఇలా ఆకు వెనక చూడండి ఎంత ఫంగస్ ఉందో. ఇలా కుండీలో కూడా ఎటువంటి ఆకులు కానీ ఎండిపోయిన పువ్వులు కానీ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటా మట్టిని ఆరపెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వర్షం పడ్డది నిన్న, అయితే ఇలా లూజ్ మట్టి కాబట్టి వెంటనే ఆరిపోయింది. అదే గట్టిగా రాయిలాగున్న మట్టి అయితే కంపల్సరిగా ఆరిపోదు, అట్లానే ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఒక స్టిక్ కానీ లేకపోతే ఏదో ఒకటి సహాయం తీసుకొని మట్టిని అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇలా అడుగున ఉన్న ఆకులను అయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలండి. కంపల్సరిగా అయితే అడుగున ఉన్న ఆకులను తీసుకోవాలి. ఎందుకంటే కొత్తగా వచ్చే మొగ్గలకి చిగుర్లకి బలం అనేది మొక్క అందిస్తూ ఉంటుంది. ఆకులు ఉన్నదంటే బలం అంతా ఆకులకే వెళ్ళిపోతుంది. ఇట్లా పైకి డైరెక్షన్ అండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆకులు కూడా మనం ఎట్లా తీయాలంటే పైకి తీయాలన్నమాట. ఎప్పుడు కిందకి తీసామంటే అవి కొమ్మకి ఒక లేతది అది ఉంటుంది కదండి, తోలు ఉడిందంటే మళ్ళీ కొమ్మ ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా అప్ డైరెక్షన్లో తీయాలన్నమాట. ఆకులు మొత్తం తీసేసుకోండి. కొత్తగా వచ్చే చిగుర్లు అండ్ మొగ్గలు ఉంచేసి అన్ని ఆకులు తీసేసుకోండి. ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనకి సంవత్సరం అంతా జాగ్రత్తగా మల్లె మొక్కని. అదేవిధంగా పువ్వులు కూడా పూసాయండి చక్కగా. నెక్స్ట్ వచ్చేసి లూజ్ చేస్తున్నానండి. లూజ్ ఎంతవరకు అంటే 2 to 3 ఇంచెస్ వరకు మట్టిని అయితే ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలండి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గాలి వెలుతురు అనేది మట్టిలోకి వెళ్ళి మట్టి కూడా తొందరగా డ్రై అయిపోతుంది. కాబట్టి వాటర్ కూడా చెక్ చేసుకొని ఇవ్వండి. అంటే వాటర్ వర్షం పడట్లేదు, మట్టి బాగా ఎండిపోయింది అనుకుంటే మాత్రమే ఇవ్వండి వాటరు, లేకపోతే వాటర్ మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇలా దూసేసుకున్న ఆకుల్ని కూడా కుండీలలో అయితే వేయకండి, దూరంగా అయితే పడేసేయండి. మనం సమ్మర్లో ఏంటంటే మల్చింగ్కి యూస్ చేస్తాం కదా, అలా యూస్ చేసిన మొత్తం అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి నేను కొమ్మతో పెట్టుకున్నానండి. చాలా చిన్న కొమ్మ పెట్టుకున్నాను. ఇలా పెద్ద చెట్టు బుషిగా ఎలా తయారైందంటే నేను ఎక్కువ ప్రూనింగ్ అండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ సీజను ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఫ్లవరింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను. హార్డ్ ప్రూనింగ్ చేసేసి కొంచెం పెద్ద కుండీలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటా. నేను చిన్న కొమ్మని చిన్న కుండీలో పెట్టుకున్నాను. అయినా కూడా చెట్టు నిండా పువ్వులు పూసాయండి. 2 ట్రిప్పులు కూడా చెట్టు సమ్మర్లో అయితే ఎన్ని పువ్వులు పూసాయో అసలు. కాబట్టి దీంతో పాటు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ అనేది చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా 15 డేస్కి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకండి, మందారాలనే కాదు, మందారాలు, గులాబీలు, మల్లెపూలు, చామంతులు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట. ఇది వచ్చి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ప్రతిరోజు మనం బియ్యం కడిగి నీళ్ళు ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి. బియ్యం కడిగి నీళ్ళు ఎన్ని పోషకాలు ఉంటాయో వీటిలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి అనమాట. అన్ని రకాల పోషకాలు కలిగిన ఈ ఫర్టిలైజర్. బియ్యం పిండి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకున్నానండి. బెల్లము మన మొక్కలకి చాలా మంచిదండి. చాలామంది ఏమన్నారంటే బెల్లం వేస్తే చీమలు రాదా అంటున్నారు. మనము
వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాం కదండీ! మనం డైరెక్ట్ అయితే ఇవ్వట్లేదు కదా! వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాము. ఒక్క టీ స్పూను ఒక 5 లీటర్ వాటర్‌లో డైల్యూట్ చేయండి. అలా వారానికి ఒక్కసారి అయితే ఇస్తూ ఉండండి. మరి చిక్కగా కలిపినా కూడా చీమలైతే వచ్చే ఛాన్స్ ఉంటది. బియ్యం పిండి, నెక్స్ట్ బెల్లం అండి. ఇది మీ దగ్గర ఏమన్నా పొడి బెల్లం ఉన్నా తీసుకోండి. లేకపోతే నా దగ్గర అయితే ముద్ద బెల్లం ఉంటే దాన్ని చాకుతో తురిమేసా అనమాట. అంటే అది ఫర్మెంట్ అవ్వాలి కదా! గడ్డలు గడ్డలు ఉన్నా కూడా అలాగే ఉండిపోతది. నెక్స్ట్ బాగా పులిసిన మజ్జిగ. మజ్జిగ అండి. పెరుగుని మనము బయట పెట్టామంటే అది ఫంగస్ వచ్చి పాడైపోయే ఛాన్స్ ఉంటది. పురుగులు గూడా వస్తాయి. ఎప్పుడన్నా మనము ఫర్మెంట్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మజ్జిగలో చేసి ఫర్మెంట్ చేసుకోవాలండి. ఏదైనా ఒక ఎంప్టీ బాటిల్‌లో పెరుగేసి, వాటరేసి బాగా చిలికిచ్చి అలా పెట్టామంటే ఎన్ని రోజులు పెట్టినా సరే అలాగే ఉంటది. పెరుగుని మాత్రం ఫర్మెంట్ చేయకండి. మజ్జిగనే ఫర్మెంట్ చేసుకోండి. బాగా 3 డేస్ ఫర్మెంట్ అయిన మజ్జిగ అనమాట. బియ్యం పిండి అయితే ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి. మల్లెపూల మొక్కలతో పాటు అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటాను. నెక్స్ట్ బెల్లం వచ్చేసి 2 స్పూన్ల బియ్యం పిండికి ఒక స్పూన్ వచ్చేసి బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదండి. ఇది మళ్ళీ మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. ఇది వేసుకున్న తర్వాత బాగా పులిసిన మజ్జిగ అన్నాను కదా! ఆ మజ్జిగ వేసుకుంటూ ఎటువంటి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలనమాట. ఎటువంటి బబుల్స్ ఏం లేకుండా చక్కగా ఒక పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం కొంచెం కొంచెంగా మజ్జిగ పోసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే ఎటువంటి గడ్డలు ఉండవు. అదేవిధంగా బెల్లం కూడా చాలా చక్కగా కలిసిపోతది దాంట్లో. మీకు ఇంకా వీలైతే మాత్రం మజ్జిగలోనే ఇప్పుడు మజ్జిగని ఎలాగో 3 డేస్ ఫర్మెంట్ చేస్తాం కదండీ! ఆ మజ్జిగలోనే బెల్లం వేసేసుకొని ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని ఫర్మెంట్ చేసామంటే ఇంకా అస్సలు ఇబ్బంది ఉండదు. మీకు చూయించాలి బెల్లం అని నేను బెల్లంని చూపిస్తున్నానండి. మీరు మజ్జిగలోనే వేసేసి ఫర్మెంట్ చేసుకోండి. ఒక 2 డేస్ ఫర్మెంట్ చేసామంటే మజ్జిగతో పాటు బెల్లం కూడా చక్కగా మిక్స్ అయిపోతది. బాగా చేయి పెట్టి ఎంతవరకు మజ్జిగ కావాలో అంతవరకు పోసేసుకొని చక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్‌గా ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. మీకు వీలైతే నెక్స్ట్ డే నుంచి వాడుకోవచ్చు. అంటే ఈ రోజంతా ఓవర్ నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే నుంచి 3 డేస్ లోపు ఎప్పుడన్నా వాడుకోవచ్చు. నేనైతే ఒకరోజు నైటే వదిలేసానండి. ఈరోజు పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా! దీన్నైతే మూత పెట్టేసి నెక్స్ట్ డేకి అయితే యూజ్ చేసుకుంటున్నాను. చక్కగా అయితే ఇది ఫర్మెంట్ అయిపోయిందండి. చక్కగా 1 డే యూజ్ చేసుకున్నా కదా! బెల్లం మొత్తం కలిసిపోయింది. చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకోవాలి. వాటర్‌లో ఎంత రేషియో అంటే 1:7 రేషియో అండి. ఇది ఒక కప్పు మనకి ఈ ఫర్టిలైజర్ వచ్చిందంటే కంపల్సరీగా 7 కప్పుల నీళ్ళనమాట. 1:7 రేషియోలో డైల్యూట్ చేసుకోవాలి. 1కి 7 అనమాట. నేను వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్న వాటర్‌లోకి ఇది మనము కొంచెం కొంచెంగా వేసుకుంటా డైల్యూట్ చేసుకోవాలి వాటర్‌లో. ఒకేసారి మనం వేసేసామంటే మొత్తం అడుక్కెళ్ళిపోతది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా తీసుకోవాలండి. ఇవి అయితే నార్మల్ వాటరే తీసుకున్నాండి. మీ దగ్గర ఏమన్నా పప్పులు కడిగే నీళ్ళు ఏమున్నా సరే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా మనము పేస్ట్‌నంతా వాటర్‌లోకి రప్పించాలండి. లేకపోతే ఒకేసారి ఏసినా మొత్తం అడుక్కెళ్ళిపోతది. కాబట్టి దీన్ని చక్కగా దీనిలో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే మాత్రం ఇది మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈవినింగ్ మనం ఎట్లా ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఈవినింగే ఇవ్వమని చెప్తాం కదండీ! ఈవినింగ్ 5 తర్వాత ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వండి. 5 లోపు అయితే ఇట్లాంటి ఫర్టిలైజర్స్ అస్సలు ఇవ్వకండి మొక్కకి. మొక్క కొంచెం స్ట్రెస్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటది. అవి చాలా సెన్సిటివ్ మొక్కలు కదండీ! పూల మొక్కలు. కాబట్టి ఇది మనము మార్నింగ్ చేసి పెట్టుకొని ఈవినింగ్‌కి ఇచ్చినా సరే చాలా మంచిదనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి అన్ని రకాల పూల మొక్కలకండి. పండ్ల మొక్కలకి, కాయగూరల మొక్కలకి, అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చే ముందు కూడా మట్టినైతే లూజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మట్టిని లూజ్ చేసి పెట్టానండి. ఏదో ఒక టూల్ తీసుకొని మట్టినైతే కంపల్సరీగా లూజ్ చేసుకొని ఇవ్వడం వల్ల ఏందంటే డైరెక్ట్ మట్టి రూట్ అనేది తీసుకుంటది మనం ఇచ్చిన ఫర్టిలైజరు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలేనండి. మనము మొక్కలు హెల్తీగా పెరగాలి, ప్రతిరోజు పువ్వులు పూయాలి అంటే కంపల్సరీగా ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చి వదిలేయకండి. దాంతోపాటు జాగ్రత్తలు కూడా కంపల్సరీగా తీసుకోవాలి. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ప్లీజ్ అండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎప్పుడైనా సరే డ్రైన్ హోల్స్ కరెక్ట్‌గా ఉన్నాయని ఎప్పుడు తెలుస్తది అంటే మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇలా వెంటనే డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. నీరు నిలబడిందంటే మాత్రం చెట్టు చనిపోతుంది. మీకు ఎటువంటి గార్డెనింగ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ గార్డెనింగ్.